యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ప్రప్రథమ గ్రామ్ఫోన్ రికార్డు ప్రైవేట్ గీతం గాలిలో నా బ్రతుకు తేలిపోయినదొయ్యి అనే పాటకి యాజ్ ఇట్ ఈజ్గా సురాలు పాడుకుంటున్నాం. ఇంతకు ముందు వీడియోలో ఈ పాట పాడుకున్నాం అనమాట. మరి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మరి మనకు రెండో ఛానల్ ఉంది, చాలామందికి తెలియదు అనమాట. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను ఒక 1 వీక్ 10 డేస్లో అక్కడ ప్లే చేస్తున్నాను. ఆల్రెడీ ఈ పాట నేను ఆ ఛానల్లో ప్లే చేశాను. మరి ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ ఛానల్లో ఆ వీడియోస్ కూడా చూడవచ్చు అనమాట. మరి బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. ఈ 4 బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏంటంటే, పాట పాడుకున్న వాళ్ళకి స్వరం ఒక లైన్ ఇస్తున్నాను. ఏ ఇన్స్ట్రుమెంట్ వారికైనా సరే స్వరం ఇంకొక లైన్ ఇస్తున్నాను. ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ పనికి వస్తుంది అనమాట. అది ఫ్లూట్కి, వీణకి, వైలిన్కి, నాదస్వరానికి, గోటికి, ట్రంపెట్కి, అన్నిటికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. 1959వ సంవత్సరంలో వచ్చినటువంటి ఒక ప్రైవేట్ గీతం అనమాట. ఇది మాస్టర్ గారు పాడారు, ఘంటసాల గారు. రచన అప్పటి ప్రముఖ హార్మోనిస్టు రతన్ రావు గారంట. లాస్ట్ వీడియోలో నాకు తెలియలేదు, నేను చెప్పలేకపోయాను. నాకు మన మిత్రులంతా కూడా మనకి కామెంట్స్ బాక్స్లో పెట్టారు. అలాగే ఇంకొక మిత్రుడు నాకు గోపాలకృష్ణ గారిని, ఆయన కూడా ఫోన్ చేసి చెప్పారు. వారందరికీ ధన్యవాదములు. సంగీతం, గానం ఘంటసాల మాస్టర్ గారు. రాగం నా దృష్టిలో ఇది ప్రధానంగా చంద్రకౌశి రాగం. ఈ చంద్రకౌశి రాగం మనకి జన్యరాగం, ఉపాంగ రాగం. 21వ మేళకర్త మనకి కీరవాణి రాగం నుంచి పుట్టినది. ఈ చంద్రకౌశి అంటే ఏమీ లేదు, మన హిందోళ రాగానికి అనే మాలకోశ అంటాం కదా మనం, ఆ రాగానికి నీటు తీసి నీత్రి పెడితే ఇది చంద్రకౌశి అవుతుందన్నమాట. ఆరోహణ చూడండి, మూర్ఛన, ఆరోహణ, అవరోహణలు సగ్గమ్మ దైనీస. ఆరోహణలో రి, పా అనే 2 స్వరాలు, సానీద, మాగాస. ఆరోహణలో పారి అనే 2 స్వరాలు. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి. మరి 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. ఇది ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అవుతుంది అనమాట. ఇందు వచ్చు స్వరస్థానములు స షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, దావన్ శుద్ధ దైవతము, నీత్రి కాకలి నిషాదము వస్తాయి అనమాట. అయితే అన్యస్వరములు ఫారెన్ నోట్స్ అంటారు కదా, నీటు కైసికి నిషాదము, రీటు చతుశ్రుతి రిషభం తారాస్థాయిలో ఒక్క ప్రయోగంలో మాత్రం వాడారన్నమాట. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. ఇది ఖండనడక. ఖండనడక అంటే ఒక్కొక్క ఖండ అంటే 5 అనమాట. ఖండ అంటే 5 సంఖ్యను సూచిస్తుంది. జతి ఏంటంటే తక్క తక్కిట. అయితే చూడండి, తక్క తక్కిట, తక్క తక్కిట, తక్క తక్కిట, తక్క తక్కిట అని వేసుకోవచ్చు. లేదంటే తక్క తక్కిట, తక్క తక్కిట, ఖండచాపు తాళం కూడా వేసుకోవచ్చు అనమాట. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 1వ శృతి. ఈరోజు నేను 1వ శృతిలోనే పాడుతున్నాను. మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 1వ శృతిని చూడండి. ఈ క్యాషియోని, ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం 1వ శృతి.
వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకే. మరి పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం చంద్రకౌశ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ దని సా ని ద మగ సా, సగమ దని సా ని ద మగ సా. లో పిచ్లో సా ని సా నిషాదం వరకు వెళ్ళారు. తారాస్థాయిలో సగ మగ సా, తారాస్థాయి మధ్యం వరకు వెళ్ళారు. పల్లవికి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. అయితే తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. ఇక్కడ చూడండి, టక్క టక్కి ట ట అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. అయితే ఫస్ట్ సాకి ఉంది, ఆ సాకి పాడి దానికి స్వరం పాడతాను, తర్వాత పాటను కంటిన్యూ చేస్తాను. గాలిలో గామ సా ని సా ని ద మ గ ద మ గ సా ని సా. గాలిలో నా బ్రతుకు తేలిపోయినదోయి, నీలిలో కలసింది మాలిన బ్రతుకోయి. గామ సా ద మగ గ ద మగ స ని సా సా ని స గ మ మ ద ద గ మ ద ని ని సా ద ద ని సా ని మ గ గ ద మ గ స ని సా సా ని స గ మ మ ద ద గ మ ద ని ని సా ద ద ని సా ని మ గ గ ద మ గ స ని సా సా ని స గ మ మ ద ద గ మ ద ని ని సా ద ద ని సా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం పల్లవి ఎలాగో ఇది కూడా అంతేనమాట. ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. ధృతకాలం అంటే స్పీడ్గా త అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. పంచభూతములారా రాయంచగిరులారా సాని ద మగ మామ గదని ని సా ద సాని ద మగ మామ గదని ని సా ద ని గ గ గ సదా దని స గ
సని సదా ని గా గ గా సదా దని సగా సని సదా దాని సాని మగ గా దా మగా సని సా సా ని సగా మమ దా గా మదా ని సదా దాని సా. రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం పల్లవి, ఫస్ట్ చరణం ఎలాగో ఇది కూడా అంతే. ఒక అక్షరం జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అని. రావోయి రావోయి నాదరికి రావోయి గాసాస దామమ గాసని ని సాస గాసాస దామమ గాసని ని సాస ని సగా గ సగా గ గాసని సగా గ ని సగా గ సగా గ గా సని సగా గ గా సని ని సదా దాని సాని మగ గా దా మగా సని సా ని సగా మమ దా గా మదా ని సదా దాని సా. లాస్ట్ చరణం మూడో చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ ఖండచాపు తాళం ధృతకాలంలో నడుస్తుందంటే స్పీడ్గా అనమాట. తక్క తక్కిట తక్క తక్కిట అని. కరుణగిరుణాలేని కాలదేవత నుండి కాపాడరావోయి గాలిలో నా బ్రతుకు గమమ గద గా సాసని ని సాస సాస గా సాస దామమ గా గ సాస గమమ గద గా సాసని ని సాస సాస గా సాస దామమ గా గ సాస ని స గా గ గా 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 సని సా స ని స గా గ గా 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 సని సా సదా దాని సాని మగ గా దా మగా సని సా ని స గా మమ దా గా మదా ని సదా గా మ సా ని మగ గా దా మగా సని సా ని సగా మమ దా గా మదా ని సదా దాని సా. థ్యాంక్ యూ అండి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ అనమాట. స్వరం యాజ్ ఇట్ ఈజ్గా పాడటం అనేది ఇది అంత తేలిక కాదండి, ఎన్నంత తేలిక. ఎందుకంటే ఆ స్వరాలు రాసి కరెక్ట్గా తాళంలో అన్నీ ఆ జాగాలో అన్నీ విడిచి పాడటం అనేది అతీతమా అనాగతమా సమమా మళ్ళీ ఇలా అన్నీ ఉంటాయండి. మరి ఏవైనా అప్కమింగ్ విద్యార్థుల కోసం నా తపన అనమాట ఇదంతా కూడా. తెలియని వారి కోసం అనమాట. తెలిసిన వారికి మనం ఏం చెప్పక్కర్లేదు. నా వీడియోలు ఆ తెలియని వారికి ఉపయోగపడితే చాలా సంతోషపడతాను. మరి నా భావన ఏమిటంటే, నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. మరి ఆ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా అక్కడ నేను ప్రతి ఒక 1 వీక్ 10 డేస్లో అక్కడ ప్లే చేస్తున్నాను. ఆల్రెడీ ఈ పాటని మన సెకండ్ ఛానల్లో ప్లే చేశాను. నా లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోలు కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.